హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చేసి చామదుంపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే చామదుంపలు నీట్గా కడుక్కుని ఫస్ట్గా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాని పైన పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకుని కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కల్ని తీసేసుకోవాలి. అలా అన్ని చామదుంపల ముక్కల్ని అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని చిటిపెట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని చిటిపెట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలను కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి. ఇది ఆప్షనల్ మట్టుకే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే చామదుంపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ చామదుంపల ఫ్రై సాంబార్లోకి అలాగే రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.